ఇక శ్రీకాకుళంలో నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ వరకు నేషనల్ హైవే తాలూకా లిమిట్ మన బౌండరీ అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఎక్కడికక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మీరు కూడా తరచూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కొన్ని సందర్భాల్లో హైవే తాలూకా అలైన్మెంట్ ఎలా వచ్చిందనంటే అక్కడక్కడ ఎక్కడైతే సైడ్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయో, మేజర్ జంక్షన్స్ ఎక్కడైతే ఏర్పాటయ్యాయో అలాంటి దగ్గరలో యాక్సిడెంట్స్, హైవేస్ కూడా విస్తీర్ణంగా ఈరోజు బ్రహ్మాండంగా గడ్కరీ గారు కట్టిన తర్వాత ఫాస్ట్ వెహికల్స్ వచ్చాయి, స్పీడ్ వెహికల్స్ తాలూకుది పెరిగింది. దీంతో యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు అక్కడక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ తయారయ్యాయి. ఆ బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గించడానికి పీడీ ఎన్హెచ్ఏ గారు వస్తే ఆయన కూడా తెలియజేశాం. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైనా అడిషనల్గా అక్కడ చేయాల్సింది ఉంటే అది కూడా చేయమని, దానితో పాటు మెయిన్గా నైట్ టైం కొన్ని దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లైట్స్ అది కూడా హైవేకి సంబంధించిన అంటే హెవీ మాస్క్తో హెవీ లైటింగ్ ఏర్పాటు చేయాలి. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి అది కూడా చేయమన్నాం. హైవే కూడా బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది హైవే బారున కూడా ఎక్కడ మనం చూసినా సరే మనకు అద్భుతంగా ప్లాంటేషన్ చేసే అవకాశం మీడియన్స్లో, మిడిల్లో ఉండే మీడియన్లో కానీ సైడ్ ఉండే ఏరియాస్లో కానీ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు. సో ఆ ప్లాంటేషన్ మీద కూడా మన శ్రీకాకుళం జిల్లాలో దృష్టి పెట్టమని, దానికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ డిజైన్ చేయమని కూడా పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మన ఎన్హెచ్ఐ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా శరవేగంగా చేయడానికి ఒక మిషన్ మోడ్లో తీసుకొని వెళ్తాం.